ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గం వలేటివారిపాలెం మండలం అయ్యవారిపల్లి ప్రాంతాన్ని పారిశ్రామిక కేంద్రంగా తీర్చిదిద్దడంలో భాగంగా సుమారు 100 ఎకరాలలో ఏర్పాటు కాబోతున్న ఎంఎస్ఎంఈ పార్కుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేశారు. స్థానిక ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొని శిలాఫలకాన్ని ఆవిష్కరించగా సబ్ కలెక్టర్ దామెర హిమవంశీ పలువురు అధికారులు హాజరయ్యారు. ఎమ్మెల్యే ఇంటూరి మాట్లాడుతూ తొలి విడతగా 20 ఎకరాలలో 9 కోట్ల రూపాయలతో రోడ్లు, కాలువలు, డ్రైనేజీ, విద్యుత్ వంటి మౌలిక వసతులు ఏర్పాటు చేయనున్నారని తెలిపారు. కందుకూరు నియోజకవర్గానికి ఇంత మంచి అవకాశం కల్పించిన సీఎం చంద్రబాబు నాయుడు, నారా లోకేష్లకు ఎమ్మెల్యే ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. సబ్ కలెక్టర్ దామెర హిమవంశీ మాట్లాడుతూ స్టార్టప్ కంపెనీలు ఏర్పాటు చేయాలనుకునే వారికి ఈ ఎంఎస్ఎంఈ పార్కు చక్కని అవకాశమని, ఈ పార్కు ద్వారా వచ్చే అవకాశాలను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏపీఐఏసీ డిఈ స్వర్ణలత, ఎంపీడీఓ శంకర్రావు, వీవీపాలెం మండల టీడీపీ అధ్యక్షులు మాదాల లక్ష్మీ నరసింహం, కండ్రా మాలియాద్రి, గ్రామస్తులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మొన్న అక్కడెక్కడో వేశారు కానీ ముఖ్యమంత్రి అయి ఉంటే అసలు బ్రహ్మాండంగా ఈ పారిశ్రామికవేత్తలతో వెలిగిపోయేది. ఏదో చిన్న చిన్న మీరు కూలీకి పోకుండా ఈ ఫ్యాక్టరీలో మీకు అవకాశం వస్తుంది తప్పనిసరిగా. అట్లొద్దు ఓకేనా? మీ అందరికి న్యాయం చేసే బాధ్యత నాది. మీడియం, స్మాల్ అండ్ మైక్రో ఎంటర్ప్రైజెస్ అంటారు. చిన్న చిన్న ఇండస్ట్రీస్, ఇప్పుడు వాళ్ళకు సర్వీసెస్లో కానీ ఇండస్ట్రీస్లో కానీ మనకు ఏదైనా అగ్రికల్చర్ మనం పండిస్తే దాన్ని వాల్యూ అడిషన్ కానీ, సో ఇట్లాంటివన్నీ కూడా మనం ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. ఎస్టాబ్లిష్ చేయాలన్న ఐడియా ఉన్న వాళ్ళకి, మనకు చిన్న కొంచెం క్యాపిటల్ ఉన్న వాళ్ళకి మనం ప్రొవైడ్ చేసి ఇక్కడే మనం హ్యాండ్ హోల్డింగ్ చేయించి వాళ్ళ ద్వారా మంచి బిజినెస్ కలిపేయడం. అంటే ఇప్పుడు ఒక జాబ్స్ కావాలి అని మనకు ఉద్యోగ అవకాశాల కోసం వెతుక్కోవడమే కాకుండా ఉద్యోగ అవకాశాలు కల్పించే వాళ్ళుగా మన యువత ఎదగాలన్న ధ్యేయంతో ఇది స్టార్ట్ చేస్తూ ఉన్నాం. సో అందరూ ఆ వైపుకి అడుగులు వేయాలని మేము అందరం కోరుకుంటున్నాం. చాలా సంతోషం. ఈ ప్రకాశం జిల్లాలో వెనుకబడిన మండలాల్లో వలేటివారిపాలెం మండలం కూడా ఒకటి. ఈ ప్రాంతంలో వర్షం పడిన 3 రోజులకే మరలా కరువుగా ఉండే ప్రాంతం. ఈ ప్రాంతంలో ఉపాధి అవకాశాలు లేక పక్క నగరాలకు ఏదో హైదరాబాదు, బెంగళూరు, చెన్నై పోయి ఈ ప్రాంత వాసులందరూ కూడా కూలీ పనులకు పోతూ ఉన్నారు. ఈ ప్రాంతంలో ఆర్థిక పురోభివృద్ధి చెందాలంటే ఈ ప్రాంతాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలని చెప్పి ఒక ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి ఇక్కడ ఈ ప్రకాశం జిల్లాలో వెనుకబడిన ప్రాంతమైన వలేటివారిపాలెం మండలంలో ఒక ఎంఎస్ఎంఈ పార్క్ను ఏర్పాటు చేయాలని చెప్పి పలు దఫాలుగా లోకేష్ బాబు గారికి అలాగే ముఖ్యమంత్రి గారికి విన్నపం ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా మన ప్రాంతంలో ఉన్న, ఇప్పుడు సబ్ కలెక్టర్ గారు చెప్పినట్లుగా ఈ ప్రాంతం ఆర్థిక అభివృద్ధి జరగబోతూ ఉంది, పారిశ్రామికంగా అభివృద్ధి జరగబోతూ ఉంది. కరువు మండలమైన వలేటివారిపాలెం మండలంలో ఈ ఎంఎస్ఎంఈ పార్క్ ఏర్పాటు చేస్తే పలు రకాల చిన్న ఇండస్ట్రీస్, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఇన్వెస్ట్మెంట్లు పెడితే ఈ ప్రాంతం అంతా సుభిక్షం అవుతుంది, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి, అలాగే నిరుద్యోగులు కూడా ఉపాధి అవకాశాలు కల్పించవచ్చనే ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారు మన ప్రాంతాన్ని ఈరోజు ఈ ఎంఎస్ఎంఈ పార్కులో మన ప్రాంతాన్ని కూడా ఎన్నుకున్నందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి అలాగే ఐటీ మినిస్టర్ లోకేష్ బాబు గారికి ఈ నియోజకవర్గ ప్రజల తరఫున, ఈ వలేటివారిపాలెం మండల ప్రజల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. రాబోయే రోజుల్లో ఈ వలేటివారిపాలెం మండలంలో అయ్యవారిపల్లి గ్రామంలో రాబోయే 100 ఎకరాల్లో వచ్చే ఎంఎస్ఎంఈ పార్కు సుమారు 2.5 లక్షల స్క్వేర్ యార్డ్స్తో అభివృద్ధి చెందిన తర్వాత అంత 2.5 లక్షల స్క్వేర్ యార్డ్స్తో రాబోతూ ఉంది. ఈ ప్రాంతం అంతా కూడా సుభిక్షం అవుతుందని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలని అనుకున్నాడో దానిలో భాగంగా మన ప్రాంతాన్ని ఎన్నుకున్నందుకు ఈ ప్రాంత ప్రజలు ఎప్పుడూ కూడా లోకేష్ బాబు గారిని, చంద్రబాబు నాయుడు గారిని చేసిన కృషిని మరవకుండా ఉంటారని చెప్పి నా కోరిక కూడా, నేను ఈ మండలం వాసిగా ఎంతో కొంత నాకు కూడా స్వార్థం ఉంటుంది కాబట్టి ఈ మండలానికి ఏదో ఒకటి చేయాలి, ఈ మండలంలో ఈ వెనుకబడిన ప్రాంతమైన ఈ మండలాన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం, దాన్ని కన్సిడర్ చేసినందుకు మరొకసారి ఈ నియోజకవర్గ ప్రజల తరఫున ఆయన ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ ప్రాంతంలో మన కందుకూరు నియోజకవర్గంలో ఉన్న చిన్న ఇండస్ట్రీస్లు ఎవరన్నా వస్తే తప్పకుండా ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళకే ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. రాబోయే రోజుల్లో మన లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులతో ఈ ప్రాంతం సుభిక్షం కావాలని, మన మేదరమెట్లో ఉన్న ఇండస్ట్రియల్ కారిడార్ లాగా ఈ ప్రాంతం కూడా హైవే కానుకొని ఉంది కాబట్టి ఈ ప్రాంతం కూడా అభివృద్ధి చెందుద్దని చెప్పి నేనైతే ధీమా వ్యక్తం చేస్తున్నా. తప్పకుండా నాకున్న నాలెడ్జ్లో కొంతమంది ఇండస్ట్రియలిస్టులను కూడా ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసే విధంగా నా ప్రయత్నం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈనాటి కార్యక్రమానికి
ముఖ్య అతిథులుగా వచ్చిన సబ్ కలెక్టర్ గారికి, సబ్ కలెక్టర్ గారు కూడా ఈ ప్రాంతంలో ఫస్ట్ పోస్టింగ్ కాబట్టి సబ్ కలెక్టర్గా ఆయనకు కూడా ఈ ప్రాంత వాసులు ఇప్పుడు కూడా రుణపడి ఉంటారంటే ఇక్కడ చిన్న చిన్న రెవెన్యూ ఇష్యూస్ ఉన్నా అన్నీ కూడా క్లియర్ చేస్తూ ఉన్నాడు. తప్పకుండా ఈ ప్రాంతంలో ఉన్న నిరుద్యోగులు వాళ్ళ మేలుని ఎప్పుడు కూడా మర్చిపోరని చెప్పి, అలాగే ఈనాటి కార్యక్రమానికి మండలంలో నలుమూల నుంచి వచ్చిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, అలాగే పత్రికా సోదరులకి హృదయపూర్వక ధన్యవాదాలు. పత్రికా సోదరులకు కూడా చిన్న విన్నపం, మీరు కూడా మీడియాలో ఇక్కడ వచ్చే ఎంఎస్ఎంఈ పార్కుని బాగా ఎక్స్పోజ్ వచ్చే విధంగా తీసుకురావాలని చెప్పి, ఈ ప్రాంతాన్ని పారిశ్రామికంగా ముందుకు తీసుకుపోయే దాంట్లో మీ పాత్ర కూడా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అయ్యవారిపల్లి గ్రామ సోదరులకు, అలాగే మండల పార్టీ అధ్యక్షులకు, మండలంలో నుంచి పలు గ్రామాల నుంచి వచ్చిన నాయకులందరికీ పేరు పేరున ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బేబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు.